హైదరాబాద్లో ఒకప్పుడు గజం 20,000కే దొరికిన కోకాపేట్ ప్లాట్లు నేడు లక్షల రూపాయల ధర పలుకుతున్నాయి. కొల్లూరు, నార్సింగి, తెల్లాపూర్ కూడా ఇదే పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల మనసులో ఒకే ప్రశ్న: హైదరాబాద్లో తరువాత కోకాపేట్ ఏది? వచ్చే 5 ఏళ్లలో మంచి అభివృద్ధి అవకాశాలు ఉన్న ప్రాంతాలు ఏవి? ఏ ప్రాంతాల్లో ఇప్పటికీ 50 లక్షల బడ్జెట్తో ప్లాట్ కొనుగోలు చేసే అవకాశం ఉంది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అయితే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీ డౌట్స్ ని కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. మా ఎక్స్పర్ట్స్ మీకు సమాధానాలు ఇస్తారు. ఇక నార్సింగ్ లో ఒకప్పుడు గజం 20,000 నుంచి 35,000గా ఉన్న ధరలు ఇప్పుడు 90,000 నుంచి 1,60,000 వరకు చేరుకున్నాయి. కొల్లూరులో ఒకప్పుడు 8,000 నుంచి 15,000 మధ్య ఉన్న గజం ధర ఇప్పుడు 45,000 నుంచి 80,000 వరకు ఉంది. తెల్లాపూర్లో గతంలో 15,000 నుంచి 25,000 మధ్య ఉండగా ఇప్పుడు 70,000 నుంచి 1,30,000 వరకు పలుకుతోంది. ఈ ధరల పెరుగుదలతో ఇప్పుడు పెట్టుబడిదారుల చూపు నగర శివారు ప్రాంతాల వైపు పడుతోంది. రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రీజనల్ రింగ్ రోడ్, కొత్త పారిశ్రామిక కారిడార్లు, ఎయిర్పోర్ట్ విస్తరణ, మెట్రో 2వ దశ, మెరుగైన రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో దీర్ఘకాలంలో మంచి వృద్ధి అవకాశాలు కనిపిస్తాయి. వచ్చే 5 ఏళ్లలో ఏ ప్రాంతం ధరలు ఖచ్చితంగా రెట్టింపు అవుతాయని ఎవరు చెప్పలేరు. అయితే గత అనుభవాన్ని పరిశీలిస్తే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో భూముల విలువ వేగంగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే రీజనల్ రింగ్ రోడ్ ప్రభావం, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలపై పెట్టుబడిదారులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. రియల్ ఎస్టేట్లో విజయవంతమైన పెట్టుబడి అంటే ఇప్పటికే భారీగా పెరిగిన ప్రాంతాలను వెంబడించడం కాదు, అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్న ప్రాంతాలను సరైన సమయంలో గుర్తించడమే అంటున్నారు నిపుణులు. అయితే ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నా చట్టబద్ధమైన అనుమతులు, స్పష్టమైన పత్రాలు, మౌలిక సదుపాయాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.